ఇరిగేషన్ డిపార్ట్మెంట్ విద్యుత్ శాఖ మాత్రమే అనుకున్నాం కదా. కాదు ఎక్సైజ్ శాఖలోనూ పొరుగింటి ఎలుకలు దాక్కున్నాయి. అవి సుందెలకల్లా కొరుకుతున్నాయి, రాచి రంపాన పెడుతున్నాయి. తాజాగా నిజామాబాద్ డివిజన్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ఉదంతంతో ఈ విషయం బయటపడింది. దీనిపైన స్పందించడానికి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దేవి ప్రసాద్ గారు. సార్ చెప్పండి సార్, విద్యుత్ శాఖ ఇరిగేషన్ శాఖనే కాకుండా ఎక్సైజ్ శాఖలోనూ ఆంధ్ర అధికారుల పెత్తనం, ఆంధ్ర అధికారుల అరాచకాలకు సంబంధించి మీ స్పందన ఏంటి? తెలంగాణ సమాజం ప్రశ్నించాల్సిన టైం వచ్చిందంటారా? తప్పకుండా. ఎందుకంటే ఈ రోజు మనం చూస్తున్నటువంటి ఘటనలన్నీ చూస్తుంటే నిజంగా తెలంగాణ ఉద్యమకారులకు అందరికి కూడా గుండె రగిలిపోతా ఉన్నాయి. కారణం ఏంటంటే అన్ని శాఖల్లో కూడా, ఉదాహరణకు నీటిపారుదల శాఖలో ఇవాళ ఆదిత్యనాథ్ దాస్ పెత్తనం ఎక్కువైపోయి మొత్తంగా కూడా కృష్ణా గోదావరి నీళ్లకు సంబంధించినటువంటి అనేక మెలికలు పెట్టి తెలంగాణ హక్కుల్ని కాలరాసేటువంటి ఒక అధికారిని తీసుకొచ్చి ఇవాళ పెత్తనం పెట్టి మొత్తంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఆయన కనుసన్నల్లో రాడార్ లాగా నడుస్తున్నటువంటి విషయాన్ని మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఈఎన్సీ కార్యాలయంలోకి ఎవరు కూడా పోకుండా ఇలా పెద్ద ఎత్తున అక్కడ నిర్బంధం విధించేటువంటి పద్ధతి వస్తూ ఉంది. అనేక మంది ఆంధ్ర అధికారులను తీసుకొచ్చి ఇక్కడ డిప్యుటేషన్లు పెట్టుకొని మొత్తంగా కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక విషయాలను ఇలా ఆంధ్ర ప్రభుత్వానికి చేరవేసేటువంటి ఒక పోవట్టు పని ఇలా జరుగుతున్నది అనేటువంటి మాట యాదార్థం. ఎందుకంటే ఇది రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు ఇద్దరు సహచరులు కాబట్టి ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునేటువంటి దూరంలో ఇలా తెలంగాణ ప్రాంత హక్కుల్ని తాకట్టు పెట్టడానికి ఒక కుట్ర జరుగుతున్నట్టుగా మనకు నీటిపారుదల శాఖలో చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇది ఒక్కటే శాఖ కాదు, మీరు ఎక్సైజ్ శాఖ ఇలా చూసిండ్రు. ఎవరైతే ఈ కమిషనర్ ఉన్నాడో ఈ కమిషనర్ ను పట్టుబట్టి తెలంగాణకు కేటాయించుకోవడానికి కేంద్రానికి లెటర్ రాసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ హరికిరణ్ గారిని తెస్తే ఈయన ఏం చేస్తున్నాడో ఒకసారి మనం ఇవాళ పరిశీలిస్తే ఇవాళ మొత్తంగా కూడా నిజామాబాద్ ఎక్సైజ్ శాఖ ఇంతకుముందే సోమిరెడ్డి గారి ఉదంతం మనం అందరం కూడా చూసినాం. ఆయనను అనరాని బూతులు తిట్టడం, ఎందుకంటే సోమిరెడ్డి గారు ఒక నిజాయితీ గల ఆఫీసర్ అనేటువంటి విషయం అందరికి తెలుసు. ఒక అధికారిని లోయర్ క్యాడర్ ఉద్యోగుల ముందు కమిషనర్ గారు ఇష్టానుసారంగా వారిని మాట్లాడడం అనేటువంటిది ఇది చాలా దుర్మార్గం. శ్రీకాకుళం చెందినటువంటి అధికారి కావడం వల్ల తెలంగాణ వ్యతిరేకత నరనరాన ఉండడం వల్ల ఇవాళ ఎక్సైజ్ శాఖ ఉద్యోగులను వేధిస్తున్నాడు అనేటువంటి విషయం ఇవాళ చాలా స్పష్టంగా ఇవాళ బయటపడినటువంటి నేపథ్యాన్ని చూసాం. ఆయన మనస్తాపానికి గురై రాజీనామా కూడా చేస్తాననేటువంటి పద్ధతికి పోయినటువంటి, అట్లాగే ఆయన తిట్ల వల్ల మానసిక శోభకు గురై అక్కడే ఆయన కుప్పగూలిపోతే హాస్పిటల్లో ఆయన జైన్ చేసినటువంటి పరిస్థితి. హాస్పిటల్లో ఇవాళ ఆయనకి ఏదైనా జరిగితే బాధ్యులు ఎవరు? ఇవాళ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. జూపల్లి గారు ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నారు. ఇవాళ తెలంగాణ ప్రాంత బిడ్డల మీద జరుగుతున్నటువంటి దాష్టికానికి ఇవాళ ప్రభుత్వం జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తా ఉన్నాను. అది ఒక్కటే కాదు, ఇవాళ 15 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ కూడా ఏకపక్షంగా తొలగించేశారు. 15 సంవత్సరాలు పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరినీ కూడా ఒక్క నోటీసు లేకుండా ఇవాళ 15 కుటుంబాలని ఇవాళ వీధిన పడేసినటువంటి కమిషనర్ గారు. చాలా 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల్ని మీరు ఏం పర్మనెంట్ చేస్తలేరు, వాళ్ళకేం పెన్షన్లు ఇస్తలేరు, వాళ్ళకేం స్కేల్స్ ఇస్తలేరు. మరి మీరు మెరుగైన వేతనం ఇస్తాము, 26,000 వేతనం ఇస్తాం, మినిమం వేతనం అందరికి రెగ్యులరైజ్ చేస్తామని కళ్ళబొల్లి కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని తీసేసేటువంటి హక్కు ఎవరికి ఇచ్చిండ్రు ఈ ప్రభుత్వంలో? కాబట్టి ఇవాళ అన్ని శాఖలలో కూడా ఇవాళ ఆంధ్ర పెత్తనం, అంటే ఇక్కడ ఇవాళ మొత్తంగా కూడా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు కూడా ఇవాళ ఆంధ్రాకి సంబంధించినటువంటి ఏజెన్సీలు వస్తున్నటువంటి నేపథ్యం మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది. అందుకే హరికిరణ్ మీద న్యాయ విచారణ జరగాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ ఉద్యోగుల మీద ఈయన చేస్తున్నటువంటి ఈ దాష్టికాలను ఇలా మొత్తంగా కూడా తెలంగాణ సమాజం అంతా కూడా ఖండిస్తా ఉన్నది. డెఫినెట్ గా ఈయన మీద చర్య తీసుకోవాలనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. దేవిప్రసాద్ గారు, గతంలో మనం చూసుకున్నట్టయితే తెలంగాణ ఉద్యోగులకు ఎక్కడా కూడా ఇటువంటి వేధింపులు జరిగినట్టు మనం ఎక్కడా చూసిన దాఖలాలు కూడా లేవు. కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో మన మట్టి మీద మన అధికారులకు ఘోరమైన అవమానాలు జరుగుతుంటే ఎందుకని అధికార పార్టీకి చెందిన ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎవరు స్పందించట్లేదు? మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు కేసీఆర్ గారి పరిపాలనలో 9.5 సంవత్సరాల్లో తెలంగాణ అస్తిత్వం కానీ తెలంగాణ ఉద్యోగుల పట్ల కానీ అమితమైనటువంటి గౌరవం ఉండి కేసీఆర్ గారు 95% స్థానికులకు ఉద్యోగాలు దక్కాలని, అంటే గతంలో 70-30 ఉన్న వాటిని 60-40 ఉన్నటువంటి వాటిని వీటిని అన్నిటి కూడా సవరించి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు స్థానికులకు 95% ఉద్యోగాలు అనేటువంటి
సిస్టాన్ని ఇలా మొత్తంగా కూడా మార్చి గతంలో నాన్ లోకల్ గా ఉన్నటువంటి వాటిని అన్నింటినీ కూడా మెరిట్ గా ఉన్నటువంటి వాటిని అన్నింటి కూడా నాన్ లోకల్ గా మార్చేసి వందలాది ఉద్యోగాలు కొట్టేసినటువంటి వైనం మనం తెలంగాణ ఉద్యమం సందర్భంగా మనం అనేక మందిని చూస్తాం. అందుకే కేసీఆర్ గారు ఈ 95% స్థానికులకు దక్కాలనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అది ఇక్కడ చాలా 2 సంవత్సరాలు అటు రాష్ట్రపతిని ఒప్పించి ప్రధానమంత్రిని ఒప్పించి అధికారులను ఒప్పించి ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం కేసీఆర్ తీసుకోవడం వల్ల ఇవాళ 95% స్థానికులకు ఉద్యోగాలు దక్కుతా ఉన్నాయి. ఇవాళ వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఎట్లాగూ ఇట్లా ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి దొంగదారిన డిప్యుటేషన్ల మీద వందలాది మంది ఉద్యోగుల్ని తెలంగాణకు తరలించేటువంటి ఒక కుట్ర చాలా స్పష్టంగా మనకు అన్ని శాఖల్లో కనబడతా ఉంది. ఒక్క శాఖ కాదు, ఇవాళ అనేక శాఖల్లో కూడా, అది పోలీస్ శాఖ అయినా లేకుంటే ఎక్సైజ్ శాఖ అయినా లేకుంటే ఈ వైద్య శాఖ అయినా ఇంకొక శాఖ అయినా అన్ని శాఖల్లో కూడా ఇలా మెల్లమెల్లగా అక్కడి నుంచి వచ్చి ఇక్కడ పెనిట్రేట్ అయిపోయి అన్ని ఉద్యోగాలలో సచివాలయంలో కూడా అదే పరిస్థితి, పేషీలలో అదే పరిస్థితి, ఎక్కడ చూసినా ఇలా వాళ్ళ పెత్తనం మళ్ళీ పెరిగిపోతున్నది అనేటువంటి మాట వాస్తవం. కాబట్టి ఇటువంటి స్థితిలో ఇవాళ డెఫినెట్ గా ఇవాళ తెలంగాణ సమాజం అంతా కూడా ఆలోచిస్తా ఉన్నది. ఎందుకంటే ఒకటేమో ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఉద్యమంలో లేరు, తెలంగాణ సంబంధించినటువంటి అస్తిత్వాన్ని కాపాడడానికి వారు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. హరికిరణ్ ఇంత యథేచ్ఛగా బయటకు వస్తా ఉంటే మాకు చర్యలు ఏమైపోయినాయి? భూములు యథేచ్ఛగా మళ్ళీ కొల్లగొట్టేటువంటి పరిస్థితి మనం ఇవాళ అనేక సందర్భాల్లో చూస్తున్నాం. అటు కోత్వాల్పల్లి, నాదర్గుల్ల ఇవన్నీ కూడా వాళ్ళకి భూముల మీద ఉన్నటువంటి దృష్టి, భూముల మీద ఉన్నటువంటి శ్రద్ధ తెలంగాణ ఉద్యోగుల్ని కాపాడుకోవాలి, తెలంగాణ ప్రజల్ని కాపాడుకోవాలి, తెలంగాణ అస్తిత్వం కాపాడుకోవాలి, తెలంగాణ స్థానికతను పెంచాలని లేదు. ఎందుకంటే వాళ్ళు ఉద్యోగం లేరు, ఆ సోయి లేదు. కాబట్టి ఇవాళ మళ్ళీ ఇటువంటి పరిస్థితులు చాలా తలెత్తా ఉన్నాయి. ఒకదానిలో కాదు, కాంట్రాక్టర్ల విషయంలో కావచ్చు, లేకుంటే ప్రాజెక్టులకు సంబంధించినటువంటి కాంట్రాక్టులు కావచ్చు, లేకుంటే ఈ ఫోన్ల సరఫరా కాంట్రాక్టులు కావచ్చు, అన్ని ఇవాళ ఎక్కడ చూసినా ఇందు గలడందు లేడని సందేహం వలదు, ఎందు వెతికినా ఆంధ్ర పెత్తనం ముందు అని మళ్ళీ ఇవాళ కేసీఆర్ పరిపాలన పోయిన తర్వాత ఈ 200 సంవత్సరాల్లో అన్ని రంగాలలో ఇవాళ ఒక్కొక్కటిగా జమై ఇవాళ తెలంగాణ హక్కుల్ని కాపాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తెలంగాణ ప్రాంత ప్రజలకు సంబంధించినటువంటి హక్కుల్ని కొలగొట్టే పని చేస్తా ఉన్నారు. తెలంగాణ వాసులకు దక్కాల్సినటువంటి అనేక ప్రయోజనాలు దక్కకుండా చేస్తా ఉన్నారు. తెలంగాణ న్యాయమైనటువంటి వాటాను దక్కకపోవడానికి అవసరమైనటువంటి సమాచారాన్ని రకరకాలుగా ఇక్కడి నుంచి సేకరించి ఆంధ్ర ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి మేము మన ఛానల్ ద్వారా నేను ప్రభుత్వానికి ఒక ఉద్దేశంగా నాయకునిగా డిమాండ్ చేసేది ఏంటంటే వెంటనే ఈ ఆంధ్ర పెత్తనాన్ని తగ్గించడానికి చొరవ చూపాలి. నేను జూపల్లి గారు చెప్తా ఉన్నాను, మీరు తెలంగాణ కోసం ఆ రోజు మంత్రికి రాజీనామా చేసి బయటకు వచ్చి ఆ తర్వాత మీరు వివిధ రాజకీయ పార్టీలో ఉండొచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. అయినప్పటికీ కూడా మీ శాఖలో ఈ పెత్తనం చేస్తున్నటువంటి అధికారి పట్ల మీరు చర్య తీసుకుంటేనే ఇది సమాజానికి ఒక మంచి పిలుపుగా పోతుంది తప్ప ఒకవేళ మీరు ఇట్లే కూర్చొని ఉంటే, ఇట్లే చేసేది ఉంటే మిమ్మల్ని కూడా మరి వారితో జతగట్టేటువంటి అవకాశం ఉంది. అందుకే మేము మంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం, వెంటనే హరికిరణ్ మీద న్యాయపరమైనటువంటి చర్యలకు ఉపక్రమించాలి, వెంటనే ఆయన కమిషన్ పోస్ట్ నుంచి వెంటనే రప్పించాలి, సోమిరెడ్డికి వెంటనే రక్షణ కల్పించి సోమిరెడ్డి గారికి మనస్తాపానికి గురైనటువంటి సోమిరెడ్డి గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలని కూడా నేను డిమాండ్ చేస్తాను. రైట్, ఫోన్ ఇన్లో స్పందించినందుకు థ్యాంక్ యూ దేవి ప్రసాద్ గారు.